ఏంట్రా అభి అట్లా చూస్తున్నావు? నేనే రాని అంతరాత్మని. ఏంటి కటౌట్ చూసి భయపడుతున్నావా? అయినా అదేంట్రా, ఎవరన్నా నోరు తెరిస్తే ఈగలు దూరుతాయి అంటారు, నువ్వు ఏకంగా కాకులు దూరేటట్టు నోరు తెలుస్తున్నావు. మొయ్ మొయ్యిరా మొయ్. మనల్ని చూస్తేనే పడిపోయినాడు వీడు, ఇంకా మనల్ని క్యారీ చేసుకుంటే ఎట్లా పోతాడు చూద్దాం. మనం దిగినాం కదా, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. అభి 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 ఏంటి ఇక్కడ వచ్చి పనుకున్నావు? ఎప్పుడు వచ్చి పనుకున్నావు? అవును కదా, ఏం ఇక్కడ పనుకున్నా? ఎందుకు వచ్చి పనుకున్నావు ఇక్కడ? ఓయ్ ఎందుకు పనుకున్నావు ఇక్కడ? వేడిగా రూమ్ లో వేడిగా ఉంటే వచ్చి పడుకున్నాండి. ఏమి పడుకోవద్దా? ఏం వేడి ఉంది? చల్లగా ఆలోచన అసలు. నాకు వేడిగా అనిపించింది. ఊరికి పెడతాంటే ఎక్కువ కూర్చున్నాను, కూర్చుని పడుచుకునే ఓపిక లేదు, కూర్చున్నాను, నిద్ర వచ్చింది, పడుకున్నాను. నన్ను పిలిచింటే పడుస్తాండి కదా, పడుకుంటాండి కదా ఇద్దరు. ఆ సిచ్యువేషన్ అది కాదు. ఏమైంది? ఏం లేదు అను. ఎందుకు మరి ఇక్కడ వచ్చి పడుకున్నా? ఎన్ని గంటలు వచ్చి పడుకున్నావు? ఏమీ లేదు, అది క్యాజువల్ గా తిరిగింది లేను. నువ్వు బుర్ర తినేది ఊరికే. సరే ఓకేనా మరి? అంతా కాలేజ్ ఓకే. ఓకే, టీ తీసుకొని వస్తాను, ఫ్రెష్ అప్ అయ్యారు. ఓకే ఓకేనా? రైట్. ఓకే. అంత కలనా? ఏం జరిగింది? నిజమేమనుకుని పెద్ద భయపడిపోయినాను. అంతా కలే. అయినా నేనెందుకు వచ్చాడు అనుకున్నాను కళ అయినప్పుడు. కొంచెం నిద్రలో నడిచే అలవాటు రాలేదు కదా. సర్లే, ఏదైతే అదైతే కళ అయిపోయింది, ఇదే సంతోషం. ఏం వంట చేద్దామబ్బా ఈరోజు? అసలు ఏం చేయాలో అర్థమే కావట్లేదే. రోజు ఇది పెద్ద ఛాలెంజింగ్ అయిపోతుంది. సరే, ఫస్ట్ ఏమున్నాయి కూరగాయలు చూసేసి నిర్ణయించేద్దాం. అంతే లేని తీరై రాడా ఎవడుగ్గా పాటేసుకోయ్యాలా. నువ్వే కాఫీ తీసుకొస్తానని వంట రూమ్ లో ఉన్నావు కదా, ఎక్కడైనా కూర్చున్నావు? టీ రెడీగానే ఉంది. నువ్వే తెగ హుషారుగా ఉన్నావేమి ఈరోజు? అదే, మనం ఏదో పెద్ద పెద్ద పీడకలు వచ్చినప్పుడు ఎక్కడి నిజమవుతాయో అని భయపడిపోతాం కదా. అవి ఏమి జరగనప్పుడు వచ్చే సంతృప్తి, సాటిస్ఫాక్షన్ అది వేరు. భయపడిపోతున్నా దేవుడా, కొద్దిసేపు అల్లాడిచ్చేసింది, షేక్ 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 చేసేసింది. ఎందుకు? ఏం చెప్పుకోవాలే, పిచ్చి పిచ్చి పాడు కళలన్నీ వస్తాయి ఒక్కోసారి. అవునా? ఏం పర్వాలేదు, చెప్పు. ఏం లేదు, అదేం పెద్ద ఇష్యూ ఏం కాదులే, టైం అయిపోతుంది. ఏది టీ అంటే ఎందుకో చేసినాను, ఆల్రెడీ తీసుకొని వచ్చి కూర్చున్నాను ఇక్కడ. అదే అభి, నాకు వంట చేయాలనిపించలేదు, చెయ్యను ఈరోజు. బాయ్, నాకు చేయాలనిపించలేదు. అదే ఏ? నాకు ఇంట్రెస్ట్ లేదు. అదే ఏ? నాకు బయట తినాలనిపిస్తోంది. వాయ్ అమ్మా, పెట్టిందిరా ఫిట్టింగ్. ఇది చాలు కానీ ఇంకా ఎక్కువ లాగితే తెగుతుంది. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, 11 నిమిషాల్లో నా ముందర టిఫిన్ ఉండాల. కుదరదు. అవునులే, 2 నిమిషాలు మ్యాగీ అని ప్యాకెట్ మీద ఉంటుంది కానీ 2 నిమిషాలు ఏదో అవుతుంది. అదేమన్నా దానికే కనీసం 10 నిమిషాలు అవుతుంది. మరి నువ్వు టిఫిన్ చేయాలంటే 10 నిమిషాలు ఎక్కడ సరిపోదులే. నీకోసం ఇంకో 10 నిమిషాలు ఎక్స్ట్రా ఇస్తాను. 20 నిమిషాల్లో నా ముందర టిఫిన్ ఉండాలా. ఇంకొక గంట సేపు ఇచ్చినా కూడా నేను టిఫిన్ చెయ్యను. నేను ఫిక్స్ అయిపోయినా చేయకూడదని. ఏం బెదిరిస్తున్నావా? నేనేం బెదిరియడం లేదు, ఉండే విషయం చెప్తున్నా. చెప్తావు చెప్తావు.
చెప్తున్నా కదా మరి. తల్లి నీకు 2 రోజులకు ఒకసారి బయట నుంచి టిఫిన్ రైస్ ఫ్రైడ్ రైసెస్ ఇవన్నీ నేను తెచ్చేయడం నా వల్ల కాదు. హాఫ్ మంత్ కూడా కాలేదు శాలరీ వచ్చి, సగం అయిపోయింది. ఇట్లా కావాలంటే చాలా కష్టం అయిపోతుంది. నేనేమన్నా రోజు తెమ్మంటున్నానా? వారానికి 2 సార్లు 3 సార్లు. అబ్బా చెప్పేశా, వారానికి 2 సార్లు 3 సార్లు, ఏదో సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు అన్నట్టు చెప్తాను. వారానికి 2 సార్లు 3 సార్లు బయట నుంచి తింటే హెల్త్ ఏమైపోతుంది? ఎంత ఖర్చు అవుతుంది డబ్బులు? నువ్వు ఎంత ఫిలాసఫీ మాట్లాడినా కూడా నేను ఈ రోజు ఇంట్లో చెయ్యను, నాకు ఇంట్రెస్ట్ లేదు. చూడను, రాత్రి చేసింది ఆ బెండకాయ కూర ఉంది కదా, అది తీసుకొచ్చి నా మగన బెడేలను కొట్టు, నేను తినేసి వెళ్ళిపోతా. నీ అంతటి నువ్వు వంట చేసుకుంటావో లేదంటే ఉపవాసమే ఉంటావో అది నీ ఇష్టం, ఏమన్నా చేసుకో. నేనైతే బయట నుంచి తేను. నేను ఫ్రిడ్జ్ లో ఉండే బెండకాయ కూర కుక్కకి వేసేసిన. ఎందుకు పెట్టినావను? నువ్వు ఇట్లా మాట్లాడతావని ఇట్లా అంటావనే నువ్వు తావని బయట నుంచి కుక్కకి వేసేసిన. పెద్ద శాడిస్ట్ మొహం దానివే నువ్వు. నీకన్నా రాత్రి వచ్చిండే కలలో వచ్చిన దయ్యమే బెటరు. ఏదో 2 నిమిషాలు అల్లాడిచ్చేసి వెళ్ళిపోయింది. నువ్వు మాత్రం తప్పదు. తప్పదు, అసలు తప్పదు. తెస్తాంలే ఇంకా. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏం చూస్తావు అక్కడ చూడు. ఈసారి ఖచ్చితంగా వెళ్దాం. ఓకే 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 సరే సరే, నేను మరీ చేస్తానండి. ఓకే లేండి. ఓకే ఓకే బై 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 బై. ఎవరు అంత ఇంపార్టెంట్ పర్సన్ అంతసేపు మాట్లాడుతున్నావు? ఒకరోజు డీమార్ట్ పోయినప్పుడు పరిచయం అయింది. చాలా బాగా మాట్లాడుతుంది. ఈరోజు ఈ మధ్య అసలు పోలేదు కదా డీమార్ట్. లాస్ట్ వీక్ వెళ్ళింటిం కదా. అప్పుడు 1 వీక్ ట్రాలీ నా చేతికి ఇచ్చి గంటలు గంటలు మాట్లాడుతుంటే అక్కడ. అవునులే, ఆమెనా? ఆమె ఏమో సడన్ సర్ప్రైజ్. ఈవినింగ్ చేసింది నాకు. అవును, మంచి ఐడియా చెప్పింది. అసలు ముందు బాగా మాట్లాడుతుంది, మంచి మంచి స్కీమ్స్ చెప్తుంది తెలుసా ఈమె. సరే వింటా గానీ ఆ స్కీమ్ ఏదో నా మహాన కొంచెం టీ కొడితే ఇస్తావు అని వెయిట్ చేస్తాను. గంటలు గంటలు మాట్లాడేస్తాను ఫోన్లో. ఆ మహాన టీ కొట్టు. ఎప్పుడు టీ 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 అంటావు. సర్లే వద్దు, ఇస్తా. ఓకే సరదాగా అన్నా కొట్టమని, నిజంగానే కొట్టమని కాదు. నేను కూడా కొడతాననే లోపలే చెప్తున్నాను. కొట్టనన్నా కొడతావే నువ్వు, శాడిస్ట్ మొహం దానివి. శాడిస్ట్ అంటావా నన్ను? శాడిస్ట్ అని కాదు నేను, భార్య అని. సరే అను, తీసుకొని రా. తీసుకో. నువ్వు తాగేది కాక నేను కూడా టీ తాగుతున్నా ఎక్కువ. తాగితే మన టీ ఈజ్ ఎన్ ఎమోషన్. ఎమోషన్? ఎంత పనిలో ఉన్న స్ట్రెస్ మొత్తం పోగొట్టేది టీ మాత్రమే. మీకేం తెలుసు? రోజుకు 2-3 సార్లు టీ. ఎమోషన్ ఎమోషన్ అని చెప్పి 2-3 సార్లు తాగుతాను టీ. నీతో పాటు నేను కూడా తాగుతాను. నేను 3 సార్లు, నన్ను అడ్డం పెట్టుకొని 3 సార్లు, నేను చూడకపోయినప్పుడు 4 సార్లు, మొత్తం ఇంచుమించుగా 10. చాలే అబద్ధాలు నువ్వు. 10 సార్లు తక్కువ ఏం తాగు. నేను ముందు తాగేదాన్ని కాదు కదా, నీ వల్లే అలవాటైంది. అవునా కదా? అవును. అదే బ్యాడ్ హ్యాబిటా? నేను తాగేదాన్ని కాదు, నీ వల్ల నాకు అలవాటు ఏంటంటే అదేదో ఇంకో రకంగా లింక్ పోతుంది. సరేలే. ఏం స్కీమ్ అంటే? అవును, వెళ్ళి గుర్తు చేసేవి తెలుసా స్కీమ్. అసలు ఎంత బాగా చెప్పిందంటే ఈమె, అంత బాగా చెప్పింది. ఇప్పుడు ఎట్లా అంటే, నీకు ఒక మంచి సూట్ తీసినాను తెలుసా. సూటా? సూట్ ఇప్పుడు నాకు ఏం ఎక్కువ పొరపోతుంది లేదు కానీ సూట్ ఎందుకు ఇప్పుడు నాకు?
భలే ఉంటావు తెలుసా, హీరో లాగా ఉంటావు. నేనా? నువ్వే. అది కాదను, ఇప్పుడు సూట్ పంచాయతీ ఎందుకు మధ్యలో? పంచాయతీ కాదు, అదే ముఖ్యం. ఆమె సూట్లు అమ్ముకుంటుందంటనా? చీ ఆ? కాదు, చెప్తా ఉండు నువ్వు. ఎందుకు నన్ను చెప్పనేవా? చెప్పు. సరే, ఇది ఈ సూట్ బాగుంది కదా. సరే, ఇప్పుడు దాన్ని వేసుకొని ఏ ఇంటర్నేషనల్ లెవెల్ మీటింగ్ అటెండ్ కావాలా నేను? ఇంటర్నేషనల్ మీటింగ్స్ కి అటెండ్ కావాలా సూట్ వేసుకొని? నేను ఎక్కడైనా రాజ్యాంగంలో ఏమైనా రాసి పెట్టినారా? రాజ్యాంగం వరకు ఎందుకులే. సరేలే గానీ నేను చెప్పేది పుట్టి. ఆమె భలే మంచి స్కీమ్ చెప్పింది తెలుసా, అసలు అవునా? ఎంత బాగా చెప్పిందో చెప్తా చూడు. జస్ట్ 11,500 మాత్రమే మనం పే చేయాలన్నమాట, అంటే మనం కట్టాలి అనమాట వాళ్ళకి. ఓహో. ఆ తర్వాత మనము ఒక 3 నెంబర్స్ ఉంటారు కదా, ఎవరైనా సరే మనకి 3 నెంబర్స్ ని మనము అందులో ఆ గ్రూప్ లోకి జాయిన్ చేయాలన్నమాట. ఓహో. మరి ఆ 3 నెంబర్స్ మళ్ళీ ఒక్కొక్కరు 3 నెంబర్స్ ని జాయిన్ చేస్తారు అనమాట. అంటే చైన్ సిస్టమ్ లాగా జాయిన్ చేస్తారు అనుకోండి. మనకి ఇన్కమ్ వస్తుంది, అంటే ఎన్ని గ్రూప్స్ డివైడ్ అయ్యే కొద్దీ మనకు అంత ఇన్కమ్ అనేది మనకి జనరేట్ అవుతుంది. భలే ఉంది కదా, నాకైతే సూపర్ నచ్చింది అవి. ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరు? ఆ ముగ్గురు వచ్చేసి ఇంకే మీ బాబాయ్ వాళ్ళకి చెప్పు, మా బాబాయ్ వాళ్ళకి చెప్తాను. ఒకవేళ వాళ్ళ బాబాయ్లకు కూడా చెప్పమన్నామా? వాళ్ళ బాబాయ్ వాళ్ళకి ఒకవేళ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదనుకో, మీ మమ్మీ ఉంది కదా, మా మమ్మీ ఉంది కదా, కట్టిద్దామా? కట్టిద్దాం. మనం మునిగిపోదాం, మన అమ్మల్ని ముంచేద్దాం, బాబాయ్ని ముంచేద్దాం. వాళ్ళ ఇంటి మీదకి వచ్చి రాళ్ళు వేస్తే తలుపులు వేసుకొని లోపలికి కూర్చున్నాం. ఎందుకు మరి? లేకపోతే జస్ట్ 11,500 అంట. నువ్వు జస్ట్ అంటే మాకు బ్లాస్ట్ అవుతుంది. ఎందుకు బ్లాస్ట్? ఇదంతా పెద్ద ఫ్రాడ్. ఏం ఫ్రాడ్ అబ్బి? అమ్మా అను, ఈ స్కీమ్లు ఈ రోజు కాదు, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి ఇవి. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అన్నమాట. వాళ్ళు ఫ్రాడ్ చేసుకోవడానికి కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకొని రావడం. అసలు సూట్ 11,500కి అమ్ముతుందా, లేకపోతే దానికి ఇంకా ఏమన్నా అవి పప్పులు బెల్లం అట్లాంటివి ఇంకా కొనాలని చెప్పిందా? అంటే చెప్తా, అంటే చెప్తున్నా, చెప్పు. ఆడవకూడదు, ఒప్పడకూడదు. అసలు అయిపోయింది, సగం ప్రాణాలు ఇడే తీసేసిన, ఇంకేం కోపము. ఓకేనా? నాకు ఇంకో ఆఫర్ కూడా ఉంది. అబ్బో, ఆఫర్స్ మీద ఆఫర్సే. ఆఫర్ బండిలే ఏకంగా బస్తా నిండా ఆఫర్స్ పంపించినట్టుంది నీకు. అవును, భలే చెప్పింది అది సాయి అసలు. అదే కదా వాళ్ళ పెట్టుబడి. అవునా? ఏం లేదు, అట్లేం లేదు, చెప్తా చూడు. నేను నాకు 1,500కి ధర్మవరం పట్టు శారీ ఇప్పిస్తా అంటే అక్కడ కొనిస్తాను అంటే ఆఫర్ అనేది చేసింది అన్నమాట. 1,500కి ఇప్పిస్తాను అని. దేనికి? ధర్మవరం పట్టు శారీ. అదే దేనికి? ఏం అచీవ్ చేస్తే ఇస్తామనండి? నేను ఎక్కువ గ్రూప్స్ క్రియేట్ చేయటం, ఎక్కువ మందిని ఇట్లా. ఎంతమంది మెంబర్స్? ఇంతమంది ఏం లేదు, పోను కొంచెం ఎక్కువ మందిని జాయిన్ చేయటం. మామూలుగా డిమార్ట్ లో బుట్ట, అది ట్రాలీ ఒకటి ఇస్తారు, బుట్ట ఒకటి ఇస్తారు కదా, ఆ బుట్ట నువ్వేనా డిమార్ట్ లో? నువ్వు ఆమెకి బాగా వేసుకుంది, నిన్న వేసుకొని పోయినట్టుంది బుట్టలో. ఏంటబ్బి సరుకులు కొనేకి వచ్చినట్టు లేదు. ఇట్లా మార్కెటింగ్ స్ట్రాటజీ చూపించే వాళ్ళందరూ ఇట్లా మార్కెట్ ఏరియాలోనే ఉంటారు కదా వాళ్ళందరూ. ఏం లేదు, నువ్వు దొరికిన ఒకదానివి. మన షాపింగ్ కూడా వచ్చింది. పిచ్చి అను, నమ్మద్దే ఇవన్నీ, ఇవన్నీ నమ్మకూడదు. నేను ఒప్పుకోను. ఏదో రోజు ముగ్గురు మంది చేర్పిస్తావు, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురు చేర్పిస్తే ఆ ముగ్గురు అమౌంట్ వీళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళు, మళ్ళీ ఆ ముగ్గురు బ్యాలెన్స్ లో పెడతారు. ఏదో ఒక రోజు ఆ మిగిలిన లాస్ట్ లో ఉంటది కదా ఒక లైన్, ఆ లైన్ మొత్తము రోడ్డును పడిపోతారు. ఎందుకంటే బోర్డు తిప్పేస్తుంది, అదే వాళ్ళ లాభము. అంతే, ఎస్కేప్. తర్వాత ఇంకో కొత్త పేరుతో, కొత్త స్కీమ్ తో మళ్ళీ పేర్లు మార్చుకొని మళ్ళీ వాళ్ళే 11,500 చిన్న అమౌంట్ కాదు. ఓకేనా? ఒక మిడిల్ క్లాస్ శాలరీ, ఒక నెల మొత్తం జీతం మొత్తం తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెట్టి నష్టపోకూడదు. అట్లా దాంట్లోకి ఆశ కకృతి నీ అట్లా వాళ్ళు ఉంటేనే వాళ్ళకి, నీ అట్లా వాళ్ళే వాళ్ళకి పెట్టుబడి, వాళ్ళ టార్గెట్ మీ అట్లా వాళ్ళే. అట్లాంటివన్నీ నమ్మకూడదు. ఈ విషయాన్ని ఇక్కడతోనే వదిలేసే, ఆమె నెంబర్ బ్లాక్ చేసేయి ప్లీజ్ అభి. అవసరం లేదు, నేను చాలా మంచి ఆమె అమ్మా. ప్లీజ్ అభి, ప్లీజ్. ఈ రోజు లేచిన టైమే బాగాలేదు, పొద్దున్న నుంచి అన్ని ఇట్లా జరుగుతుంది. యాక్చువల్లీ నైట్ నుంచే బాగాలేదు. ఏం లేదు, దాని గురించి ఏం అడుగుతావు? వద్దు అను, చెప్పింది నువ్వు. ఇవన్నీ నమ్మకూడదు, ఇవన్నీ ఫ్రాడ్స్, నమ్మకూడదు. సరే చిన్న టెస్ట్ పెడతాను, నీకే అర్థమయ్యేటట్టు చేస్తాను. ఓకేనా? ఇప్పుడు
11,500 మనం కట్టుతున్నాం కదా, అవును. దాని బదులు ఆమెకు కాల్ చేసి నీ టీంలో 3 మెంబర్స్ జాయిన్ చేపియమంటుంది కదా, ఆ 3 మెంబర్స్ జాయిన్ చేస్తే నీకు ఏదో ఆఫర్ చేసింది కదా, ఆ అమౌంట్ నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తాను నీకు వచ్చేస్తుంది అని చెప్పింది కదా. సరే, ఇప్పుడు తనని పే చేసేయమను, ఆ 3 మెంబర్స్ ని చేర్పించేస్తాము, వచ్చే కమిషన్ ని దాంట్లో కట్ చేసుకోమను. ఓకే అడుగు అడుగుతున్నా లక్షణంగా, అట్లయితే ఖచ్చితంగా కట్టిస్తాను. ఓకేనా? ఓకే, మార్నింగే వెళ్దాం. ఓకే ప్రామిస్ ప్రామిస్. డబుల్ ప్రామిస్ చెయ్యి, మాట్లాడు. హలో నీలిమ గారు, అదే మీరు స్కీమ్ చెప్పారు కదా, ఓకేనా? మీకు అర్థమవుతుందా? హలో హలో నీలిమ గారు, హలో హలో. కట్ చేసింది, ఫోన్ పెట్టి ఎందుకు? అర్థమైందా? ఏమున్నా ఇన్కమ్ రావాలా వాళ్ళకి, దాంట్లో నుంచి మీ డబ్బులు మీకే ఎరగా వేసి మిమ్మల్ని బుట్టలో వేసుకుంటారు అన్నమాట. ఇట్లాంటివి ఏంటివి పంచాయతీలు తీసుకురావద్దు. ఆ రోజు డిమార్ట్లో చూసినప్పుడు ఆ రోజే చెప్పాల్సింది. అప్పుడు చెప్పలేదు బావా. చెప్పలేదు. మరి ఒకసారి షాపింగ్కి వెళ్ళింది, ఆ రోజు ఆమె ఎక్కడైనా వెళ్తే చెప్పమని చెప్పి నాకు ఆమె ఫోన్ చేసి నన్ను ఇలా చేస్తారు. వాళ్ళకి కావాల్సింది అదే కదా. ఇట్లాంటివి ఏంటివి నమ్మకూడదు, ఓకేనా? ఇంతకు రైస్ కు కట్టమనే డబ్బులు ఉన్నాయా, ఆల్రెడీ కట్టేసినావా? లేదు, కట్టలేదు. ఉన్నాయి కదా రైస్ కట్టాల్సినవి. చెప్పకుండా చేస్తానా? ఏమో చెప్పలేము. ఆమె చూపించే ప్రేమ ఒలగపోసే ప్రేమకు కరిగిపోయి ఎక్కడ చేతిలో పెట్టేసినావో ఏమో డౌట్ తెలుసా బావా? మామూలే, నమ్మిస్తారు. చాలా నమ్మించింది బావా, ఎంత నమ్మకంగా మాట్లాడింది. వదిలేసి ఇంకెప్పుడు నమ్మద్దు. సరే సరే, నా బుర్ర బద్దలైపోయింది నువ్వు ఇచ్చిన షాక్. ఇంకోటి తీసుకొస్తావా?